నమస్కారం. పీఎం కిసాన్ లబ్ధిదారులా? అయితే ఈ విషయం మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ప్రభుత్వం ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇది మనకొచ్చే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ చూపించబోతోంది. ఇంతకీ ఏంటా రూల్? దాని గురించే ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. పీఎం కిసాన్ 23వ విడత డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే ఆగండి. ప్రతి రైతు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక కొత్త రూల్ వచ్చేసింది. ఆ రూల్ ఏంటో చూద్దాం రండి. అసలు ఈ కొత్త రూల్ ఎందుకు తెచ్చారంటే, పథకం డబ్బులు కేవలం అర్హులైన రైతులకే చేరాలి. మధ్యలో అనర్హులు ఎవ్వరూ ఉండకూడదు. దీనివల్ల అంతా ట్రాన్స్పరెంట్గా జరుగుతుందన్నమాట. సరే, ఒక్కసారి ఈ వివరాలు చూద్దాం. పథకం మనందరికీ తెలిసిందే, పీఎం కిసాన్. ఇప్పుడు రాబోయేది 23వ విడత. ఎంతొస్తుంది? ఎప్పటిలాగే 2000 రూపాయలు. ఎప్పుడు రావచ్చు? బహుశా జూన్ లేదా జూలై 2024లో. కానీ ఇక్కడే ఉంది అసలు విషయం. ఈసారి తప్పనిసరిగా ఉండాల్సింది యూనిక్ ఫార్మర్ ఐడి. సరే, ఇప్పుడసలు విషయంలోకి వెళ్దాం. ఈ కొత్త యూనిక్ ఫార్మర్ ఐడి అసలు ఏంటిది? ఇది మనకు ఎందుకంత ఇంపార్టెంట్? స్టెప్ బై స్టెప్ అన్నీ క్లియర్గా చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే, ఈ యూనిక్ ఫార్మర్ ఐడి అనేది రైతులకు ఒక స్పెషల్ డిజిటల్ ఐడెంటిటీ అనమాట. మనకు ఆధార్ కార్డు ఎలాగో, రైతులకు ఇది అలాగా. వాళ్ల భూమి వివరాలు, పథకాలు అన్నీ ఈ ఒక్క ఐడీకి లింక్ అయి ఉంటాయి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికారులు చాలా క్లియర్గా చెప్తున్నారు, ఈ యూనిక్ ఫార్మర్ ఐడి లేకపోతే నెక్స్ట్ రాబోయే 23వ ఇన్స్టాల్మెంట్ డబ్బులు ఆగిపోతాయి. ఇది ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మొత్తం 14 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. సో అస్సలు లేట్ చేయొద్దు. అయ్యో, ఇదో కొత్త పని అనుకోవద్దు. దీనివల్ల కేవలం పీఎం కిసాన్ డబ్బులే కాదు, లాంగ్ టర్మ్లో రైతులకు చాలా లాభాలున్నాయి. అసలు ఈ డిజిటల్ ఐడి వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి చూడండి, దీనివల్ల ఎన్ని ఉపయోగాలో. మన ల్యాండ్ రికార్డ్స్ అన్నీ దీనికి లింక్ అవుతాయి. పంట నష్టం జరిగితే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి. పీఎం కిసాన్ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయో పక్కాగా తెలుస్తుంది. అంతేకాదు, ఫెర్టిలైజర్ సబ్సిడీ కూడా నేరుగా మనకే వస్తుంది. అన్నీ ఒకే చోట, సింపుల్గా. ఓకే, బెనిఫిట్స్ చాలా బావున్నాయి కదా. మరి ఈ ఐడి కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ఫస్ట్ స్టెప్, మీ రాష్ట్రానికి సంబంధించిన అగ్రిస్టాక్ లేదా పీఎం కిసాన్ పోర్టల్ ఓపెన్ చేయాలి. సెకండ్, మీ ఆధార్ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వండి. థర్డ్, మీ ల్యాండ్ డాక్యుమెంట్స్ అంటే పట్టాదారు పాస్బుక్ వివరాలు అప్లోడ్ చేయాలి. ఇక ఫైనల్గా ఫోర్త్ స్టెప్, ఈ కేవైసీ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలి. అంతే. ఓకే, ఈ కొత్త ప్రాసెస్ గురించి చాలామందికి కొన్ని డౌట్స్ రావచ్చు. అది కామనే. సో ఇప్పుడు ఎక్కువగా అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానాలేంటో చూద్దాం. మొదటి ప్రశ్న, ఈ ఐడి పీఎం కిసాన్ డబ్బులు తీసుకునే అందరికీ కంపల్సరీనా? అవును, ఖచ్చితంగా కంపల్సరీ. ప్రస్తుతం 14 రాష్ట్రాల్లో దీన్ని తప్పనిసరి చేశారు. ఫ్యూచర్లో ఇన్స్టాల్మెంట్స్ రావాలంటే ఇది ఉండి తీరాల్సిందే. సరే, మరి రిజిస్ట్రేషన్కి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి? దీనికి ముఖ్యంగా 3 కావాలి. 1, మీ ఆధార్ కార్డ్. 2, ఆ ఆధార్ కార్డుకి లింక్ అయ్యున్న మీ మొబైల్ నంబర్. 3, మీ భూమికి సంబంధించిన పట్టాదారు పాస్బుక్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రైతులకొచ్చే ఒక స్పెషల్ క్వశ్చన్. ఈ పని చేయించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఆంధ్రప్రదేశ్లోని రైతులు దగ్గర్లోని గ్రామ సచివాలయం లేదా రైతు భరోసా కేంద్రం అంటే ఆర్బీకేకి వెళ్తే సరిపోతుంది. అక్కడ వాళ్లే మీకు హెల్ప్ చేస్తారు. ఇంకో చాలా ఇంపార్టెంట్ డౌట్, సొంతంగా పొలం లేని రైతులు కూడా ఈ ఐడికి అప్లై చెయ్యొచ్చా? లేదు, ఇది కేవలం సాగు భూమి ఉన్న రైతులకు మాత్రమే. ఎవరి పేరు మీదైతే ల్యాండ్ ఉందో వాళ్లు మాత్రమే దీనికి అర్హులు. ఒకవేళ మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే లేదా ప్రాసెస్లో ఏదైనా ఇబ్బంది వస్తే టెన్షన్ పడొద్దు. దీనికోసం గవర్నమెంటే అఫీషియల్ హెల్ప్లైన్ నంబర్స్ ఇచ్చింది. ఈ నంబర్స్ నోట్ చేసుకోండి. 155261, ఇంకో నంబర్ 1800115526. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలన్నీ తీర్చుకోవచ్చు. చూశారు గదా, ఈ ఫార్మర్ ఐడి అనేది కేవలం ఒక ఐడెంటిటీ కార్డు కాదు, మన ఇండియన్ అగ్రికల్చర్ను డిజిటల్ వైపు నడిపించే ఒక పెద్ద మార్పు. ఆలోచించండి, ఈ ఒక్క ఐడితో భవిష్యత్తులో మన రైతులకు ఇంకా ఎన్ని కొత్త అవకాశాలొస్తాయో. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ యూనిక్ ఫార్మర్ ఐడిని రిజిస్టర్ చేసుకోండి.